మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఈరోజు తెలంగాణలో ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఏమనుకుంటున్నారు, మనతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, కొత్త పార్టీ ఈరోజే అనౌన్స్ చేశారు, ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం సత్తాలో ఉన్నారు. కవిత చాలాసార్లు బయటకు వచ్చిన తర్వాత అవకతవకలు ఏదైతే కేసీఆర్ చేసినాడో, కాళేశ్వరంలో కమిషన్లు దోచుకోవడము, కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు వాళ్ళందరినీ ధనవంతులు చేయడము, భూములు హైదరాబాద్ సిటీ దగ్గర 30,000 ఎకరాలు కేటీఆర్ కుటుంబం వాళ్ళందరూ కూడా స్వాధీనం చేసుకునే సంగతి, ఇవన్నీ కూడా కవిత బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ ఏం చెప్తుందంటే, కేసీఆర్ కుటుంబంలో ఏదైతే అవినీతి చెందిన ఆస్తులు ఉన్నాయో, ఈ ఆస్తుల గొడవ ఉంది. ఈ ఆస్తుల గొడవతోని ఆమె బయటకు వచ్చి నిజంగానే కేసీఆర్ ఏమేమి అవకతవకలు చేసినాడో, వారి కుటుంబ సభ్యులు ఏమేమి అవకతవకలు చేసినారో అది బయట పెట్టడం జరిగింది. ఇది వాస్తవం. ఇంకా మొదటి రోజులలో కవిత అప్పుడు వచ్చి జాగృతి పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ని అందరినీ మోటివేట్ చేసింది. ఆ రోజులలో కవిత రోల్ కూడా ఉన్నది, లేదని మనం చెప్పలేము. ఆమె ఉన్నది. ఆమెనే బాధపడుతుందంటే సొంత బిడ్డ, ఆ కుటుంబము కేటీఆర్ ఎంత అన్యాయం చేసిందో మనకు తెలుస్తుంది. సో ఆమె సెపరేట్ పొలిటికల్ పార్టీ పెట్టి సెపరేట్ ఎజెండా, మాతోనేం వాస్తా లేదు. సో అదొక పొలిటికల్ పార్టీ. సో పాలిటిక్స్లో చాలామంది కొత్త పార్టీలు పెడతారు, వారికి కూడా ఆశ ఉంటుంది, మేము కూడా మా సత్తా చూపించుకోవాలని చెప్పి ఆశ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీలోనైతే ఒక బుగులు మొదలైంది. అరే మా దగ్గర నుంచి ఎంతమంది పోతారు, ఏమవుతుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే కేటీఆర్ లీడర్షిప్లో టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజు తక్కువవుతుంది. వారి హయాంలో మీకు తెలుసు, కేటీఆర్ మొదలు కారు సారు పదారు అని చెప్పి 2019 ఎంపీ ఎలక్షన్లో ఆయన మొత్తం బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఆయనకు ఒక చులుకు ఇచ్చిండ్రు. 8 సీట్లు అప్పుడు పార్లమెంట్లో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2023 ఆయన లీడర్షిప్లో పార్టీయే పోయింది మొత్తం సత్తా నుంచి. తర్వాత ఎంపీ ఎలక్షన్లో డిపాజిట్లు రాలే టీఆర్ఎస్ క్యాండిడేట్స్కి. సర్పంచ్ ఎలక్షన్స్ ఓడిపోయినారు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఓడిపోయినారు. ఎక్కడైతే కేటీఆర్ మొన్న అసెంబ్లీ మున్సిపాలిటీస్లో క్యాంపెయినింగ్ పోయిండో 10 చోట్ల పోయిండు క్యాంపెయినింగ్కి, ఓన్లీ సిరిసిల్ల గెలిచినారు. తక్కిన చోట్ల అన్నీ ఓడిపోయినరు. అంటే కేటీఆర్ లీడర్షిప్ ఎంత వీక్ ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కవిత బయటికి పోవడము, ఇంకా పార్టీ వీక్ కావడము, ఇది వచ్చే రోజులలో టీఆర్ఎస్ పార్టీది ఏంటి, దాని భవిష్యత్తు ఏముందో మనకు క్లియర్లీ కేటీఆర్ లీడర్షిప్లో తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే వాళ్ళ మధ్య ఏదైతే విభేదాలు ఉన్నాయో మాకేం వాస్తలేదు. వాళ్ళు రాజకీయ పార్టీలు, కొత్త పార్టీలు వస్తాయి, కొత్త నేతృత్వం వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మీరందరూ చూస్తున్నారు, ఈ 6 పాయింట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే తీసుకున్నారో, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, సన్న బియ్యం ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లులు అందరికీ ఇవ్వడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్. అందుగురించి ప్రజలు మొన్న మీరు చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో రేవంత్ రెడ్డి ఒకవైపు, జగిత్యాలలో కేసీఆర్ ఒకవైపు, అన్ని మీడియాలో సోషల్ మీడియాలో అందరు ప్రజలు ఏదైతే ఆ ఈవెంట్స్ని వాచ్ చేసినారో 60% కన్నా ఎక్కువ మంది
కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని చూడడం జరిగింది. కేసీఆర్కి కేవలం 30% ఉండే. ఇంత హైప్ అయిన తర్వాత కూడా సగం మంది చూస్తున్నారు. అంటే తప్పుడు ప్రచారాలు. అక్కడ కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మీటర్లు పెడుతుంది రైతులకని, ఇక్కడ లేదు. కేవలము అబద్ధాలు, హైప్, సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకొని మేము భుజాలు కొట్టుకోవడము, జూబ్లీస్ ఎలక్షన్లో ఓడిపోవడము, కంటోన్మెంట్ ఎలక్షన్ ఓడిపోవడము, అన్ని చోట్ల కూడా సోషల్ మీడియా హైప్ చేసి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల మనసులోనైతే లేదు. ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ మంచిగా పనిచేస్తుంది, అభివృద్ధి చేస్తుంది, ముందుకు వెళ్తుందని చెప్పి ప్రజలలో ఒక మంచి ఇంప్రెషన్ కావడం జరిగింది. అంటే గతంలో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ఈరోజు కవిత అనౌన్స్ చేస్తుంది గుంట నక్కల మధ్య నలిగిపోతున్నాడు మా నాన్న అని చెప్తున్నారు. మీరు కూడా కేసీఆర్తో అనుబంధం ఉంది, ఆ విషయంలో వాస్తవమే అనుకోవచ్చా సార్? మనం చూస్తున్నాం కదా, ఆవిడ సంతోష్ ఉన్నాడు, ఆయన ఒక పొలిటికల్ సెంటరు, కేటీఆర్ ఒక పొలిటికల్ సెంటర్. ఇప్పుడే చెప్పిన కేటీఆర్ గురించి, హరీష్ రావు ఒక పొలిటికల్ సెంటరు. సో ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళ విషయాలు ఆమెకు తెలుసు. ఆయన అక్కడ ప్రగతి భవన్లో ఏమేమి జరిగిందో ఆమెకు మంచిగా తెలుసు. సో డెఫినెట్లీ వారు అట్లా మాట్లాడుతుందంటే డెఫినెట్లీ నిజం ఉన్నట్టు అన్నమాట దాంట్లో. ఓకే, అంటే పార్టీ ఆవిర్భవించిన రోజు అంటే విద్య వైద్యం పైన ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తామని చెప్పి కవిత చెప్తున్న పరిస్థితి, అంటే సాధ్యం అయ్యే అవకాశం ఉంటుంది సార్ భవిష్యత్తులో? విద్య, వైద్యం ఈ రెండు విషయాలలో ప్రజలందరూ కూడా వారికి ప్రభుత్వం తరఫు నుంచి సాయం చేసే అవసరం ఉన్నది. నా ఒపీనియన్ కూడా స్ట్రాంగ్ ఉంది విద్యా వైద్యంలో. అయితే మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్తాలో వచ్చిన తర్వాత అన్ని చోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కట్టిస్తున్నారు. 50,000 మంది టీచర్లను భర్తీ చేస్తున్నారు. అంటే విద్యను స్ట్రాంగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా చాలా చోట్ల విద్య ఫ్రీ అనే ఉన్నది. గవర్నమెంట్ స్కూళ్ళలో అన్ని చోట్ల ఫ్రీ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో మీరు చూసుకుంటే ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ ఇవ్వడం వల్ల అటెండెన్స్ కూడా పెరుగుతుంది. ఒకవైపు జాయినింగ్స్ కూడా అట్లనే పెరుగుతున్నాయి. అంటే ప్రభుత్వము ప్రజలకు ఒక మంచి విద్య నేర్పించాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తుంది. వైద్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చోట్ల కూడా 50 బెడెడ్ హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్ చేసినారు. నస్పూర్లో రాజిరెడ్డి గారు చెప్తుండే మా దగ్గర 2 డయాలిసిస్ సెంటర్స్ శాంక్షన్ అయినాయని. పక్కన తూప్రాన్లో కూడా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము వైద్యంలో కూడా ప్రజలకు ఇబ్బంది పడొద్దని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయి. మా చెన్నూరులో 50 బెడెడ్ హాస్పిటల్ అంటే ఇంకొక 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తిగా అవుతుంది. మేలు స్టార్ట్ అవుతున్నాం. అంటే అన్ని చోట్ల కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ వైద్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ఎవరికైతే ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా నిధులు కేటాయిస్తున్నారు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ 2 సెక్టర్స్లో బీద ప్రజలకు వారికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఆదుకోవటానికి వారు ముందుకు వెళ్తున్నారు. ఓకే, చివరిగా సార్ ఆర్టీసీ సంబంధించిన సమ్మె విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆర్టీసీ కార్మికులకు బాసటగా ఉండడం వల్లనే ఇలా విజయం సాధించడం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉంది? నేను దినమంతా ఆర్టీసీ నాయకులతోని కార్మికులతోని చర్చలు జరిపినాము. ఒక్కసారి కూడా ఒక్క లీడర్ కూడా బీఆర్ఎస్ విషయం మాట్లాడలేదు. వారు కేసీఆర్ని ఇప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులకు కోపం ఉన్నది. ఎవరైనా పోతే మీరు చూసిండ్రా ఎక్కడైనా బీఆర్ఎస్ నాయకులు పోతే ఎవరైనా ఆహ్వానించినా ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆర్టీసీ ఉద్యోగస్తులు సార్ మాకు టీఆర్ఎస్ టైంలో 15 తారీఖు జీతం వస్తుండే, మాకు ఇప్పుడు ఫస్ట్ నాడు వస్తుంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా అందరూ నిన్న ఫిట్మెంట్ మేము ఇచ్చినాము 2 years తర్వాత. మన 24లో పాత ఫిట్మెంట్ ఇవ్వడము, మళ్ళీ ఈసారి ఫిట్మెంట్ ఇవ్వడము, మేము మాట ఇచ్చినాము విలీనం చేసుకుంటామని. నిన్న ఒప్పుకున్నాము, ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. యూనియన్ ఎలక్షన్స్ కావాలన్నారు, యూనియన్ ఎలక్షన్స్ పెడుతున్నాము. దీంట్లో టీఆర్ఎస్ రోల్ ఏముంది?
వారు నిజంగానే ఎప్పుడు కూడా ఈ టీఆర్ఎస్ నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. అరే మాది అది మాది, మీది ఎక్కడయ్యా మీది? అంత మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని దోచుకున్నారు. మీరు 8 లక్షల కోట్ల అప్పు చేసినారు, 43,000 కోట్ల బిల్లు పెండింగు, 14,000 కోట్ల రూపాయలు ఈ ఎంప్లాయీస్ బకాయిలు, అన్ని చోట్ల ఆర్టీసీలో కూడా 9,000 కోట్ల బకాయిలు పెట్టిండ్రు. వీళ్ళు ఎవరికి న్యాయం చేసిండ్రు? ఎవరికి పని చేసిండ్రు? ఇన్ని నిధులు ఎక్కడ దోచుకున్నారు వీళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దోచుకొని వీళ్ళు ఈరోజు మా టైం శాంక్షన్ చేసినాము. ఎవరు ఆపినారు మీకు? మీరే కదా. టీఆర్ఎస్ పార్టీయే యూనియన్ ఉండొద్దు అని చెప్పి కేసీఆర్ ప్రకటన చేసిండు. వాళ్ళను చర్చలకు పిలవలే. ఇప్పుడు మేం చేసినందుకు అని చెప్పి వాళ్ళు క్రెడిట్ ఏదైతే తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో కార్మికుల దాంట్లో లేదు. కార్మికుల దాంట్లో ఒక కోపం ఉంది. మేము ఆ రోజులలో కేసీఆర్ వలన 54 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆవేదన ఆర్టీసీ కార్మికులలో ఉన్నది. ఆ 54 మంది చనిపోయిన వారి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగానే వారి ఆలోచన ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినటువంటి అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది. అదేవిధంగా ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఓర్వలేకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి మంత్రి వివేక్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా.